నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ ముందుగా ముఖ్యాంశాలు సంక్రాంతి వేళ తనిఖీలు 15 ప్రైవేటు బస్సులపై కేసులు అనంతగిరి ఘాట్ రోడ్ వద్ద పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ఆటో డ్రైవర్లకు జీవన భృతి తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన షర్మిల పారిశ్రామిక నేతలు మొగ్గు చూపని ఏపీ చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ ఎంపీ రఘురామ ఫిబ్రవరి 2వ వారంలో పార్టీకి రాజీనామా ఇక వివరాల్లోకి వెళ్తే సంక్రాంతి పండుగ వేళ పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు 15 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు వాహనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీని యాజమాన్యాలు పాటించడం లేదని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ తెలిపారు అనంతగిరి ఘాట్ రోడ్ వద్ద అదుపు తప్పి బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది వికారాబాద్ జిల్లా పరిధిలోని అనంతగిరి కొండల్లో టీఎస్ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న బస్సు అనంతగిరి కొండల్లోని ఆఖరి మలుపు సమీపంలో అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి ఎదురుగా ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది క్షతగాత్రులను వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభించింది జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు కొత్త ఆయకట్టకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు జూన్ నాటికి కొత్తగా 50,000 డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని అయినా అందుకు తగిన ప్రతిఫలం రాలేదన్నారు అందుకే అవసరం మేరకు ఖర్చులు చేయాలన్నారు కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను రోడ్డుపై వదిలేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని చెప్పారు ప్రభుత్వం వీరి కోసం ఆలోచన చేసి నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరికి ఉసురు పోసుకోవడం సరికాదన్నారు అలాగే మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు కూడా పెంచాలని కోరారు తెదేపా అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల కలిశారు తెదేపా అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు మా కుటుంబంలో వివాహాలకు చంద్రబాబు వైఎస్ఆర్ పిలిచారు క్రిస్మస్ సందర్భంగా లోకేష్ కు స్వీట్లు పంపాను ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని షర్మిల చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ కి విదేశీ అంతర్జాతీయ పెట్టుబడులు రావడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు ముఖ్యమైనని సందేశాన్ని ఇస్తున్న పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి పరిశ్రమలకు అనువైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది 2023 మార్చిలో విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ చెప్పిన మాటలు ఇవే వీటిని విన్న ఎవరికైనా పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి వైకాపా సర్కారు ప్రయత్నిస్తోంది అన్నట్లుగా భ్రమ కలుగుతుంది పెట్టుబడిదారులు మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు భయపడుతున్నారు దేశ విదేశాల్లో జరుగుతున్న పారిశ్రామిక సదస్సుల్లో ఆహ్వానించిన ఇటువైపు తొంగి చూడాలన్న కనీస ఆలోచనే వారికి కలగడం లేదు అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి సీఎం జగన్ సాధించి పెట్టిన బ్రాండ్ వాల్యూ ఇది తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు సంక్రాంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తెదేపా అధినేత చంద్రబాబు తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు
ఉండవల్లిలో ఈ రోజు రాత్రి ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం మందడంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో కలిసి పాల్గొనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగి మంటల్లో దహనం చేయనున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ రఘురాం చెప్పుకొచ్చారు. సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకున్న రఘురామకు అభిమానులు, తెదేపా జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. తెదేపా జనసేన కలిసిన రోజే కోస్తాలో వైకాపా పని అయిపోయింది. ఫిబ్రవరి 2వ వారంలో ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నా. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తరువాత భాజపాతో పొత్తు విషయం తేలుతుంది. 3 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నా. తెదేపా జనసేన కూటమి తరపున పోటీకి నేను సిద్ధంగా ఉన్నా అని రఘురామ వివరించారు. ఇంతటితో వార్తల సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.